పిల్లల లంచ్ బాక్స్లోకి మనం క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా రైస్ని అయితే నేను ఆరబెట్టేసుకుంటున్నాను ప్లేట్లో వేసేసి. అండ్ ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకొని ఇందులోనే కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి కూడా బాగా వేయించుకున్నాక ఆనియన్ అండ్ మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అండ్ ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా ఇందులో బాగా వేసేసుకొని అండ్ ఇందులోనే కొద్దిగా సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక క్యారెట్ అనేది బాగా ఉడికిపోయాక ఇందులో ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులో ముందుగా ఆరబెట్టేసుకున్న రైస్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది.